ఆదాబ్ హైదరాబాద్. నేను మీ హోస్ట్ డాక్టర్ మధువంశీ. అండ్ ఈరోజు మన ముందు డాక్టర్ రఘుతేజ గారు ఉన్నారు. మీరు యాజ్ అ సర్జన్ దెన్ గట్ హెల్త్ పైన అసలు మీకు ఎలా ఇంట్రెస్ట్ వచ్చింది సార్? బేసికల్లీ లైఫ్ స్టైల్ అంటే నా ఓన్గా నా లైఫ్ స్టైల్ బాగాలేకుండే. ఎంబీబీఎస్లో తీసుకున్న, పీజీలో తీసుకున్న, ఐ వాజ్ లైక్ నేను 95 kgs ఉండే వెయిట్. థింగ్ ఏంటంటే మై ఫాదర్. అండ్ మీరు లైఫ్ స్టైల్ క్లినిక్స్ కూడా ఓపెన్ చేశారు కదా సార్ గట్ హెల్త్ పైన, ఆ ఐడియా ఎలా వచ్చింది సార్? సో ప్రివెన్షన్ అనేది మనం అవేర్నెస్ క్రియేట్ చేయాలి. ఓకే, సర్జరీస్ చేస్తాము, బట్ దట్ ఈస్ నాట్ పర్మనెంట్ సొల్యూషన్ కాదు కదా. ఒక యంగ్ డాక్టర్ కానీ హూ వాంట్స్ టు బిల్డప్ హిస్ డిజిటల్ ప్రెజెన్స్, వాళ్ళకి మీ నుంచి ఏమైనా సలహా చెప్పగలుగుతారా సార్? జస్ట్ పెట్టేసినామా, వీడియో పెట్టేసినామా, ఒక డిజిటల్ మార్కెటింగ్ టీమ్కి ఇచ్చేసినామా, వాళ్ళు ఎడిటింగ్ చేసేసి వీడియో పెట్టేసిందా, అయిపోయిందా. సో అట్లా జరుగుతుంది డిజిటల్ మార్కెటింగ్, బట్ దట్ ఈస్ నాట్ డిజిటల్ మార్కెటింగ్. ప్రజలకి దే డోంట్ నో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఇన్ఫ్లమేటరీ బవల్ సిండ్రోమ్, ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్. ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్ ఈజ్ ఆన్ అండ్ ఆఫ్. మంచి ఫుడ్ తీసుకోలేదు. ఐబిఎస్ ఈజ్ ప్యాథలాజికల్, ఇట్ ఈస్ నాట్ ఫిజియోలాజికల్. సర్జరీ అనగానే ఒక భయం అనేది పుడుతుంది సార్. సర్జరీ చేసుకోవాలా, సరే ఏమైనా మందులు ఇవ్వండి, ఫస్ట్ మందులతో ట్రై చేస్తాము అని అలా అంటారు. ఎక్కడ మెడిసిన్స్ వాడాలి, ఎక్కడ లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోవాలి, ఎక్కడ కంపల్సరీ సర్జరీకి వెళ్ళాలి, ఇది చాలా ఇంపార్టెంట్. ఆ లూప్ అనేది మిస్ అవుతుంది, దానివల్ల చాలా కాంప్లికేషన్స్ వస్తుంది. వీరమాచినేని గారు కానీ, కాదర్వల్లి గారు కానీ ఫ్రీక్వెంట్గా గట్ హెల్త్ గురించి మాట్లాడుతుంటారు. వాళ్ళు అప్పుడప్పుడు డాక్టర్స్ని తిట్టడం కానీ అలా జరుగుతుంది. ఓకే, వీరమాచినేని గారు ఉన్నారు. ఓన్లీ నేనే కనిపెట్టా, ఇది నేను నా సొంతం. వాష్రూమ్కి ఫోన్ తీసుకొని వెళ్తున్నాడు 10 minutes 15 minutes. ఒకప్పుడు ఏంటంటే న్యూస్ పేపర్ తీసుకుని వెళ్ళేవారు, కానీ స్టడీస్లో కూడా వింటున్నాము ఫోన్ వాష్రూమ్కి తీసుకెళ్ళొద్దు, దానివల్ల ఆ లూప్లో పడి టైం తెలియక దే విల్ సిట్ ఫర్ లాంగర్ టైం కమోడ్స్ పైన. సో లాంగర్ టైం కూర్చోవడం వల్ల కమోడ్స్ పైన ఇక్కడ ప్రెషర్ పడుతుంది. ఇది బ్యాక్ అండ్ నెగిటివ్ ప్రెషర్ పడి యానల్ కెనాల్ దగ్గర హెమరాయిడ్స్. స్మోకింగ్ రిలేటెడ్ పేషెంట్స్ చాలా మంది వస్తున్నారు సార్. ఎవ్రీడే మల్టీ అడిక్షన్ కోసము సరే ఎలా తగ్గించాలా అంటారు. వాళ్ళు ఎందుకే దాన్ని ఈజీగా వదులుకోలేదు. ఒక పర్సన్, ఒక ఇండివిజువల్లో ఎవ్రీడే తినాలి 5 foods ఉండాలి ఏమంటారు? కార్బ్స్, ప్రోటీన్,